పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదం అంటూ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని, పార్టీ పేరు విషయంలోనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గందరగోళం ఉందని ఎద్దేవా చేశారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని, మరొక వైపు హరీష్ రావు బీజేపీ వైపు చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం ఐక్యంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తుందని, రైతుల అంశాలపై బీఆర్ఎస్ రాజకీయ ఆరోపణలు చేస్తుంది అన్నారు. ముందు మీ పార్టీలో హరీష్ వర్గమా కేటీఆర్ వర్గమా అనేది తేల్చుకోవాలని జగదీష్ రెడ్డికి దయాకర్ సూచించారు. గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న మాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్ లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? మీ పార్టీ నుంచి వెళ్లి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న కవిత వేస్తున్న ప్రశ్నలకే మీకు సమాధానం లేదు. హరీష్ రావు బీజేపీలో కలవడానికి ప్రయత్నం చేస్తూ మీ చుట్టూ తవ్వుతున్న గుంటల విషయం మీకు ఇంకా అర్థమే కాలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో టచ్ లో ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటే ఇదొక ఫాల్స్ గేమ్. వాస్తవానికి మీ పార్టీ టీఆర్ఎస్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఒక చర్చ అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీతో కలిసి వస్తారని ఎవరైనా భావిస్తారా? అసలే మీది ఒకవైపు మూడు ముక్కల ఆటగా ఉన్నది. కవిత వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఒకవైపు, కేసీఆర్ వైపు, ఆయన వైపు తెలియదు. హరీష్ రావు మరి మీతో ఉంటాడో బీజేపీతో పోతాడో తెలియని పరిస్థితి ఉన్నది. మీదే గందరగోళంగా ఉన్న పరిస్థితి. అవినీతి అక్రమాల కేసుల విషయంలో మీకే స్పష్టత లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని చూస్తున్నారు. మీరు ఇలా పంట కొనుగోలుకు సంబంధించో, రైతులకు సంబంధించో మీరు చేసే ఆరోపణల వెనుక రాజకీయం మాత్రమే ఉందని అందరికీ తెలుసు. కాబట్టి అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఏదో పంట కొనుగోలు విషయంలో వారు సమాధానం చెప్పలేకపోతుంటాను, లేకపోతే పౌర సరఫరా